అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో ఒక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడబోతున్నాను. అదేంటంటే, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ ప్రపంచం నిన్ను తక్కువగా చూసినా పర్లేదు. కానీ నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవడమే అసలైన ఓటమి. చాలా మంది జీవితంలో అవకాశాలు లేక కాదు. తమని తాము తక్కువ చూసుకోవడం వల్ల, వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం వల్ల చాలా మంది వెనకబడిపోతున్నారు. ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీరు ఆలోచించే ఆలోచన విధానం మారుతుంది. అసలు నువ్వు తక్కువ అంచనా ఎందుకు వేసుకుంటావో తెలుసా? చిన్నప్పటి నుంచి కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనతో ఇలా అంటారు. "నువ్వది చేయలేవు. నీకది రాదు. నువ్వు సాధించలేవు. నీకు వాళ్ళకున్నంత తెలివి లేదు" అనేసి ఇలా చెప్తుంటారు. దానివల్ల మనం చాలా కుమిలిపోతుంటాం. అదే టైంకి మనం పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చినా, ఫెయిల్ అయినా, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, ఏదైనా జాబ్ చేయాలనుకుంటే మనకి జాబ్ రాకపోవడం, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అందులో నష్టం రావడం, ఇవన్నీ చూసి కూడా మనము ఒక టైంలో అనేసుకుంటాం. అయితే వాళ్ళు నిజంగా అన్నారు, నిజంగానే నష్టజాతకురాలనేమో, నాకేమి చేత కాదేమో, నేనొక పనికిరాని దాన్నేమో, నేనేం చేయలేనేమో అని ఇలా మనకి చాలా ఆలోచనలొస్తుంటాయి. కానీ గుర్తుపెట్టుకో, ఒక్క ఒక్క పనిలో అపజయం వచ్చింది అలాగనేసి ఇంక నువ్వు దేనికి పనికిరాని దానివి అయిపోవు కదా! కేవలం ఒక్క అపజయం నీ భవిష్యత్తుని నిర్ణయించదు. ప్రతి గొప్ప వ్యక్తి కూడా తన జీవితంలో ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేసే ఉంటాడు. ఏదైనా సాధించిన ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ నీకులాగే నేను చేయగలనా అని ఆలోచిస్తాడు. నేనది చేస్తే నా కోసం ఏమనుకుంటారా అని సందేహపడతాడు. నేను ఇలా చేస్తుంటే వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారా అనేసి ఆలోచిస్తాడు. ప్రతీది కూడా అన్ని నీకులాగే చేస్తాడు. కానీ తను మాత్రం ఒక దాంట్లో గెలుస్తాడు. ఏంటంటే నీకులా ఓడిపోడు. నేనేదైనా చేయాలనుకుంటే చేసి చూపించాలి అనేసి చేసి దాని మీద కాన్సంట్రేషన్ చేసి గెలుస్తాడు. వాళ్ళేం ప్రత్యేకంగా పుట్టలేదు కదా! సాధించిన వాళ్ళు. కానీ ప్రత్యేకంగా మారారు. నీలో నమ్మకం కోల్పోలేదు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకంతో ఉన్నారు. ఫస్ట్ నీలో ఉన్న శక్తిని నువ్వు నమ్ము. సపోజ్ ఒక చిన్న విత్తనం ఉంది. దాంట్లో నాకు పెద్ద మహావృక్షం దాగుంది కదా! అలాగే నీలో కూడా చాలా నీలో నీ కలలున్నాయి. నీ ప్రతిభ ఉంది. నీ టాలెంట్ మొత్తం అన్నీ నీలోనే ఉన్నాయి. దీన్ని నువ్వెందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నావు? ఈ చాలా మంది పోల్చుకోవడం మొదలెడుతుంటారు. ఏంటంటే తను నాకంటే ముందున్నాడు. తను లేట్‌గా స్టార్ట్ చేశాడు. నాకంటే ముందు సక్సెస్ సాధించేసాడు. ఇంకా నేనే ఏం చేయలేకపోతున్నాను. తను అమెరికా ఎళ్ళిపోయింది. తిను యూఎస్ ఎళ్ళాడు. ఇలా పక్కనోళ్ళతో కంపేర్ చేసుకోకు. అసలు ఇలాంటి కంపారిజన్ మానేయి. ఎందుకంటే ప్రతి వ్యక్తి గమ్యం వేరు. ప్రతి ఒక్కరి టైం వేరు. ఇప్పుడు ఈ టైంలో తను గెలుస్తున్నారని అదే టైంకి నువ్వు గెలవాలని లేదు కదా! ఇప్పుడు సపోజ్ సూర్యుడున్నాడు. సూర్యుడున్న టైంలో చంద్రుడు ప్రకాశించలేడు. చంద్రుడు ప్రకాశించే టైంలో సూర్యుడు ప్రకాశించలేడు. అలాగే నీ టైం కూడా వస్తుంది. కాస్త వెయిట్ చేయాలంతే. అంతేగాని నేనేం చేయలేను అనేసి ఫీల్ అవ్వకూడదు. అలా ఆ ఆలోచనలే మానేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి టైం వేరు. వాళ్ళు చేరుకునే గమ్యం వేరు. ప్రపంచం మొత్తం నిన్ను నమ్మకపోయినా నిన్ను నువ్వు మాత్రం నమ్మడం నేర్చుకో. ఎందుకంటే నీ బలమేంటో నీకే తెలుసు. నీలోనే నీ శక్తి ఏంటన్నది నీకు మాత్రమే తెలుసు. నిన్ను నువ్వే తక్కువ అంచనా యేసుకుంటే ఇంక మిగతా వాళ్ళు కూడా నిన్ను తక్కువగానే కదా చూస్తారు. చాలా మంది ఓడిపోవడానికి అసలు కారణం భయం కా ప్రతిభ లేకపోవడం కాదు. భయపడడం. నేనిది సాధిస్తానా? నేనిది గెలుస్తానా? ఒకవేళ నన్ను చూసి వాళ్ళేమైనా నవ్వితే, నేనిది చేస్తున్నాను దాన్ని నేను ఒకవేళ ఫెయిల్ అవుతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారేమో, ఇలాంటి ఆలోచనలతో అసలు స్టార్టే చేయట్లేదు చాలా మంది. భయపడడం అనేది మన ఎదుగుదలకు ఒక శత్రువు అవుతుంది. భయ భయం లేదు అంటే ధైర్యంగా ఉండమంటే దాని అర్థం భయం లేకుండా ఉండడం కాదు. భయం ఉన్నా గాని ధైర్యంగా ఒక అడుగు ముందడుగు వేయడం అనేసి అర్థం. అందుకే ఒకసారి ఒక ముందడుగెయ్యి. భయం వదిలేసి ఒక ముందడుగెయ్యి. గెలిచావా? నీకు విజయం వస్తుంది. ఓడిపోయావా? అనుభవం వస్తుంది. 2 నీకు లాభమే కదా! ఒకసారి ప్రయత్నించి చూడు. చిన్న అడుగులు పెద్ద విజయాన్ని సాధిస్తాయంటారు. ఈరోజు నువ్వు కాస్త ప్రయత్నించు. ఆటోమేటిక్‌గా నువ్వే విన్ అవుతావు. ఏంటంటే చాలా మంది అనుకుంటారు ఒక్క రోజులో నాకు విజయం సాధించాలి. ఇప్పుడు అనుకున్నానా నాకు నెక్స్ట్ డేకి నాకు సక్సెస్ అయిపోవాలి. అవ్వలేదంటే ఇంక నేను చేయలేననుకుంటారు. విజయం అనేది ఒక్క రోజులో రాదు. దానికి చాలా టైం పడుతుంది. రోజులో కనీసం 1% నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చెయి. 1 ఇయర్ అయ్యేసరికి 365 డేస్‌లో నీలో వచ్చే మార్పుని నువ్వే గమనిస్తావు. నీలో అప్పుడు చాలా మార్పొస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే నిన్ను నువ్వు మార్చుకోవడం స్టార్ట్ చెయి. ఇప్పుడు ఒక వజ్రం గాని, బంగారం గాని బురదలో పడిందనుకో దాని విలువ ఏం తగ్గదు కదా! నువ్వెక్కడున్నా నీ విలువ నీదే. ఏ ప్లేస్‌లో ఉన్నా గాని. అలాగే నీ నీ విలువను నువ్వే కాపాడుకోవాలి.
ఫైనల్‌గా నేను ఒకటే చెప్తున్నాను. ఈ రోజు వరకు నువ్వెలా ఉన్నది అన్నది ప్రపంచానికి అనవసరం. కానీ ఈ రోజు నుంచి నువ్వేం చేయబోతున్నావు అన్నదే ముఖ్యం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు నమ్ము. నీ కలల కోసం నువ్వు కృషి చెయ్యి. ఎందుకంటే కష్టపడకుండా ఏమీ రాదు మన దగ్గరికి. దేనికన్నా కష్టపడాలి. కాబట్టి నీ కలను నువ్వు నమ్ము. చాలా మంది అమ్మాయిలు అద్దంలో చూసుకొని ఇలా అనుకుంటారు. ఇది నా వల్ల గాదు. నేను చేయలేను. నేను అందంగా లేను. నా వల్ల ఈ పని అవ్వదు. అనేసి ఇలా అనుకుంటూ ఉంటుంటే నీ బ్రెయిన్ ఇంక అదే నమ్మి అయితే తన వల్ల కాదు. నీ వల్ల కాదు. నువ్వేం చేయలేవని చెప్తుంది. ఒకసారి దాన్ని రివర్స్ చేసి చూడు. నేనేదైనా సాధించగలను. నేనేదైనా చేయగల అమ్మాయిని. నేను ప్రతీదీ సాధించగలను అనేసి నీకు నువ్వే అనుకో. నీకు నువ్వే నమ్మకం ఇచ్చుకోకపోతే ఇంక నిన్నెవరు నమ్ముతారు చెప్పు? చాలా మందేంటంటే జీవితంలో ఒక కష్టం రాగానే భయపడిపోయి ఇంక మళ్ళీ దాన్ని సాధించడానికి కూడా భయపడిపోయి వెనకబడిపోతుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే బంగారం కూడా తను అగ్నిలో కాల్చబడితేనే కదా! తన వెలుగు ఏంటన్నది అందులో కాల్చబడిన తర్వాతే దాని విలువ అన్నది పెరుగుతుంది. నీకు అలాగే కష్టం వచ్చిన తర్వాతే నువ్వు విజయం సాధించగలవు. ఒక్క చిన్న కష్టానికి భయపడిపోయి నువ్వు ప్రయత్నమే చేయడం మానేస్తే నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఇంకా నిన్నెవరు నమ్ముతారు చెప్పు? అందరూ చెప్పేది విని, విని, విని నువ్వు తగ్గించుకోవడం ఇప్పటికన్నా ఆపే. నీతోటే మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే నువ్వు ఈరోజు చేయగలదనుకున్న దాన్ని నేనింక చేయలేను అనేసి వయసులో ఉన్నప్పుడేమో నేను చేయలేననుకుంటావు. తర్వాతేమో నేను అది చేయలేదు అనేసి జీవితాంతం బాధపడే కంటే నువ్వసలు ఇప్పుడే స్టార్ట్ చేయడం బెటర్ కదా! ఎందుకంటే నువ్వు ప్రపంచం ఏమనుకుంటుందన్నది వదిలేయి. దాని గొడవ నీకు లేదు. ఎందుకంటే నువ్వేమనుకుంటున్నావు ఫస్ట్ నీ కోసం ఆలోచించు. నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? చేసి చూపించు. జనం ఎప్పుడు కూడా మనం చేసింది మనం ఏదైనా సక్సెస్ అవుతే చూసి చేసిందనుకుంటారు గానీ, నువ్వు చేసే టైంలో కూడా తనది చేస్తుంది అవుతదేంటి అనేసి మాట్లాడతారు గానీ, తను సక్సెస్ అయ్యి చూపిస్తుందనేసి ఎవ్వరు అనరు. మనకు మనమే ప్రపంచంలో నిన్ను నమ్మే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నువ్వు మాత్రమే. నిన్ను నువ్వే నమ్ముకోవాలి. నీలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. దాన్ని ఈ ప్రపంచానికి చూపించే టైమొచ్చింది. ఎందుకంటే ఎవ్వరు కూడా ఏ టాలెంట్ లేకుండా ఉండరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని మనం చూపించకపోతే ఇంక మనం ప్రపంచం మనల్ని ఎప్పటికీ గుర్తించదు. జస్ట్ నువ్వేదైనా చేయగలవనుకుంటే అది చేసి చూపించు. ఎందుకని ఇప్పటికైనా ఇప్పటివరకు ఎలా ఉన్నావా అన్నది అనవసరం. ఇప్పటికైనా నువ్వెలా ఉంటున్నావు? నీ కలను నువ్వు నెరవేర్చుకుంటున్నావా? అది చేయాలనుకున్నాను చేయలేకపోయాను అనేసి జీవితాంతం ఏడవడం కంటే జస్ట్ కనీసం నేను ప్రయత్నించాను కానీ సక్సెస్ అవ్వలేదు అనడమే బెటర్ కదా! ఎందుకంటే ఒక్కసారి నువ్వు సక్సెస్ అవ్వాలని నువ్వు స్టార్ట్ చేసావంటే ఎప్పటికైనా నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అయ్యి తీరతావు. అవ్వలేదని మాత్రం నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎందుకంటే నీలో ఉన్న శక్తి నీకే తెలుస్తుంది. ఇప్పటికైనా లేచి నిలబడు. నీ కష్టం నువ్వేమైతే చేయాలనుకుంటున్నావో నువ్వు చేసే పని కోసం లేచి నిలబడు. అసలు నువ్వేంటంటే నువ్వనుకున్న దానికంటే 100 రెట్లు బెటర్ దానివి. కానీ నువ్వు అస్తమానం ఏం ఆలోచించుకుంటున్నావంటే నిన్నెవరైనా రిజెక్ట్ చేశారంటే నేను అందంగా లేను. అందుకే నన్ను రిజెక్ట్ చేశారు అనుకుంటావు. ఏదైనా జాబ్‌కి నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే నేను వేస్ట్ ఫెలోని అందుకే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదనుకుంటావు. నిజానికేంటంటే ఆ ఆఫీస్ నీలాంటి ఒక డైమండ్‌ని మిస్ చేసుకుందంతే. ఏం చేయాలనుకున్న ప్రతీదీ నీ మీద నువ్వే నిందలేసేసుకోవడం ఆపు. నువ్వు ఫెయిల్ అయింది జస్ట్ ఒక ఎగ్జామ్‌లో నీ లైఫ్‌లో కాదు కదా! లైఫ్‌లో బోలెడన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అవన్నీ పాస్ అవ్వాలంటే ఇంకా లైఫ్ చాలా ఉంది. నువ్వు జస్ట్ ఒక్క ఎగ్జామ్‌లోనే ఫెయిల్ అయిపోయి ఇంక నేనేం చేయలేను అనుకుంటే ఎలా? ఇంకా నిన్ను ఎవరైనా మోసం చేస్తే నేను అందంగా లేను అందుకేనా అనుకుంటున్నావా? అందం అనేది ఎప్పుడు కూడా నీ మొఖంలో ఉండదు. అది నీ ధైర్యంలో నువ్వు చేసే పనుల్లో ఉంటుంది. అసలు ఒకసారి ఆలోచించు. అసలు నువ్వు దేనికి పనికిరావని నిన్నెవరన్నారు? నిన్ను చూసి ఏడ్చేవాళ్ళంటారు. లేదంటే నువ్వు ఎదుగుతుంటే నిన్ను చూసి ఓర్వలేనితనమో అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు పైకెళ్ళిపోతున్నావన్న జెలస్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సింహం గూడా అడవిలో నడిచేటప్పుడు నేను సింహాన్ని అని ఎవరికీ చెప్పుకోదు. దాని నడకే దాని గుర్తింపు. అది నడుస్తుంటే అమ్మో! సింహం వస్తుందని భయపడతారు. అలాగే ఒక వజ్రం ఉంది. అది కూడా నేను వజ్రాన్ని అని అందరికీ చెప్పుకోదు. దాని మెరిపే దాని విలువ తెలుస్తుంది. అలాగే నువ్వు నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను నువ్వు ఎవరికీ చెప్పక్కర్లేదు. నువ్వు నీలా ఉండు. నీ గెలిపే అందరికి సమాధానం చెప్తుంది నువ్వేంటో అనేది. చెప్పినట్టు గుర్తుంది కదా! ఫస్ట్ కంపేర్ చేసుకోవడం మానేయండి. ఆ అమ్మాయి ఏదో చేసింది. నేనేం చేశాను అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాపీగా ఉన్నారు. నేను ఒక్కరిదాన్నే హ్యాపీగా లేను. ఇవన్నీ ఆపేయండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేది అందరికి కన్నీళ్లుంటాయి. ఎవ్వరు కూడా కన్నీళ్ళు లేకుండా ఉండరు. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ హైలైట్ రీల్‌తో నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు. వాళ్ళు కూడా బయటేమి హ్యాపీగా ఉండరు. జస్ట్ ఆ రీల్స్ కోసం అలా యాక్ట్ చేస్తారంతే. అంతే తప్పితే వాళ్ళ హైలైట్ రీల్‌తో నీ సాడ్ జీవితాన్ని నువ్వెప్పుడు కంపేర్ చేసుకోకు. ఇప్పుడు సపోజ్ నీ ఫ్రెండ్ ఎవరైనా ఏడ్చారనుకో, "ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చిదానా? నీ అంత గొప్ప వ్యక్తి ఎవరు లేరు. నువ్వసలు ఏడవాల్సిన అవసరం లేదనేసి" తనకు చెప్తావు. మరి నువ్వు ఏడ్చేటప్పుడు నీకు నువ్వెందుకు చెప్పుకోవు?
ఒకసారి నీకు నిజంగా బాధ అనిపించినప్పుడు నువ్వు నీ ఫ్రెండ్‌తో ఏదైతే చెప్తున్నావో దాన్నే నీకు నువ్వు ఫ్రెండ్‌గా భావించుకొని అద్దంలో చూసుకొని ఏడుసుకుంటూ చెప్పుకో. నువ్వు కూడా పెద్దేమి ఇది కాదు. నువ్వు కూడా గ్రేటే పిచ్చిదాన అనేసి నీకు నువ్వే చెప్పుకో. అయినా నీ విలువ, నీ మార్క్సు, నీ లుక్కు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ డిసైడ్ చేయదు. నువ్వేంటన్నది నీకు నువ్వే నిరూపించుకోవాలి. ఎందుకంటే డబ్బనేది మన దగ్గర శాశ్వతంగా ఉండదు. మనం ఏంటన్నది మన టాలెంట్‌తో మనమే నిరూపించుకోవాలి. నిజానికి నువ్వొక వజ్రానివి. వజ్రం విలువ తెలియని వాళ్ళ దగ్గర నువ్వు ఉండిపోయి, నీకు నువ్వే ఒక రాయి నేనొక రాయినేమో అనుకుంటున్నావు. కానీ నిజానికి నువ్వొక వజ్రానివి. ఇప్పుడు సపోజ్ నీ ఫ్రెండ్ ఎవరో యూఎస్ ఎళ్లారు. అక్కడ జాబ్ చేస్తున్నారు. నెలకి రూ. 1,00,000 జీతం అనుకో. వాళ్ళని చూసి నువ్వు ఏడవకు. ఎందుకంటే, వాళ్ళు ఆ స్టేజ్‌కి వెళ్లారంటే వాళ్ళు ఎంత ఏడ్చుంటారు, ఎంత కష్టపడి ఉంటారు. ఏం ప్రయత్నించకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అలా వెళ్ళిపోవాలంటే అదెలా అవుతుంది? వాళ్ళు పడ్డ కష్టం నీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఏడుపులు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలయన్నీ నీకెలా తెలుస్తాయి? ఇంక పోతే చాలా మంది గతంలో ఉంటారు. నేను ఆ రోజుల్లోనే 10థ్ క్లాస్ ఫెయిల్ అయిపోయాను. అప్పట్లోనే నేను లవ్‌లో ఫెయిల్ అయిపోయాను. నాకొచ్చిన జాబ్ కూడా పోయింది. ఇప్పుడు నేను ఇంకేం చేయలేను. ఇలా అందరూ కూడా గతం కోసం ఆలోచిస్తారు. గతం ఎప్పుడో గడిచిపోయింది. నువ్వు ఆలోచించాల్సింది ఫ్యూచర్ కోసం గదా! ఫ్యూచర్‌లో నేనేం సాధించగలను అన్నది ఆలోచించు. ఎప్పుడో గడిచిపోయిన గతం కోసం వదిలేయి. ఇంకా పోతే చాలా మంది మనుషుల ఆలోచనలకు కూడా భయపడుతుంటారు. ఏంటంటే, "నువ్వది చేయలేవు. అది నీ వల్ల గాదు. నీకు వాళ్ళకున్నంత తెలివి లేదులే. నువ్వు వేస్టు. నీకంత సీన్ లేదు. నువ్వది అస్సలు చేయలేవు. నేను చెప్తున్నాను గదా!" అనేసి ఇలా మనుషుల్ని డిస్కరేజ్ చేయడానికి చూస్తుంటారు. వాళ్ళు ఏ వాళ్ళెలాంటి వాళ్ళంటే, సపోజ్ ఇప్పుడు చెత్త కుప్ప మీద కూర్చున్న కాకంట నెమలిని చూసి "నువ్వు నల్లగా ఉన్నావన్నదంట." అప్పుడు నెమలేం చేయాలి? ఫీల్ అవ్వాలా? నేను నల్లగా ఉన్నాననేసి? ఇప్పుడు సింహం సైలెంట్‌గా ఉంటుందంటే, దానికి ఓపిక లేక సైలెంట్‌గా ఉందనా? ఇప్పుడు తను వేటకి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేస్తుంది? 4 అడుగులు వెనక్కేస్తది. అంటే దాని అర్థం వెనక్కి పారిపోవడమా? కాదు కదా! సింహం 4 అడుగులు వెనక్కి నడిచిందంటే దాని అర్థం ఏంటి? వేటకి ముందుకు వెళ్తుందనే కదా! ఇప్పుడు నువ్వు కూడా అంతే. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అందరని మాటలకి నువ్వు తగ్గు. ఎందుకంటే నువ్వు అప్పుడు ఇంకా ఏం సాధించలేదు. కాబట్టి నువ్వు తగ్గడంలో తప్పు లేదు. కానీ నీ విజయంతో నువ్వు 4 అడుగులు వెనక్కేసి నీ విజయంతో అందరికి సమాధానం చెప్పాలి. నేను నీకులా కాదు. నేను సింహం లాంటిదాన్నని. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పేది నీకే. అవును. చూస్తున్న నీకే చెప్తున్నాను. ఏంటంటే ఈ రోజుతోటైనా నువ్వు తక్కువ అంచనా ఏసుకోవడం ఆపేయి. ఎందుకంటే నువ్వొక మంటవి. నిన్నెవరన్నా తొక్కేద్దారని చూస్తే వాళ్ళే కాలిపోతారు తప్పితే నీకేమవ్వదు. అసలు నువ్వు తక్కువ అంచనా ఏసుకోకుండా ఉండాలంటే నువ్వు మెయిన్ ఒక పని చెయ్యి. ముందు ఒక పెన్ను, పేపర్ తీసుకొని పేపర్ మీద ఇలా రాయి. నువ్వేదైనా రోజులో ఏదైనా సాధించావా? సపోజ్ ఇప్పుడు మార్నింగే అమ్మకి టీ ఇస్తావు. అది మంచి పనే కదా! ఎవరికైనా ఆకలేస్తే అన్నం పెడతావు అమ్మ వాళ్ళకి ఇంట్లో ఎవరికైనాను. అది మంచి పనే. ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బు తినవు. అది మంచి పనే. రాసుకో ఇవన్నీని. ఎవరి దగ్గర అన్యాయంగా నేను ఏమి తినను, ఎవరికి అన్యాయం చేయను. నేను మార్నింగ్ లేచి ఎవరో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తాను. ఇయన్నీ మంచి పనులే గదా! ఇవన్నీ నువ్వు రాసుకో. కాబట్టి నువ్వు తక్కువ అంచనా ఏసుకోవడం అనేది మానేయి. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి అనుకుందంట. ఆ అమ్మాయిని అందరూ కూడా "నువ్వు అసల అందంగా ఉండవు. నీ మొఖం బాగోదు. నీవు ఏ పని చేయడం రాదు. నీ వల్ల ఏది చేత కాదు. అందుకే నిన్ను అందరూ మోసం చేస్తున్నారు" అనేసి అంటుంటే ఆ మాటలకి పాపం ఆ అమ్మాయి అవును. నేను నిజంగానే దేనికి పనికిరాను. నేను అన్నిట్లో ఫెయిల్యూర్ అవుతూనే ఉంటున్నాను. ఇంక నేనెందుకు బతకడం వేస్ట్ చచ్చిపోదాం అనేసి ఇంక డిసైడ్ అయిపోయి ఆ నైటు చచ్చిపోవడానికనేసి రెడీ అయిపోయిందంట ఆ అమ్మాయి సూసైడ్ చేసేసుకుందారని. ఈ లోపల ఆ పక్క గదిలోంచి వాళ్ళమ్మ దగ్గుతూ నీరసంతోటి ఉన్నారనమాట అమ్మ. అయితే ఆవిడ దగ్గుతూ దేవుడిని ఇలా వేడుకుంటుందంట. "నేను చనిపోతే నా పిల్లకి మాత్రం నా కూతురికి ఏ కష్టం రానివ్వకు. తను ఇప్పటి వరకు ఎలా ఉందో అలాగే ఉండాలి" అనేసి వాళ్ళమ్మ ఏడుస్తుందంట. అయితే నేనెవరికీ పనికిరాను. నేను దేనికి యూజ్ అవ్వను అనుకున్న ఆ అమ్మాయి అప్పుడు నేను దేనికి యూజ్ రాను గదా! చనిపోవాలనేసి ఆలోచించారా? లేపోతే నా కోసం ఏడ్చే మా అమ్మ, మా నాన్న నా కోసం ఉన్నారు. నన్ను అల్లారు ముద్దుగా చేసి పెంచుకునే మా అమ్మ ఏమైపోద్ది నేను చచ్చిపోతే మా నాన్న ఏమనుకుంటారనేసి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఎవరో ఏదో అన్నారనేసి ఆ మాటలన్నీ దృష్టిలో పెట్టేసుకొని మీరేదో చేసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరేదన్నా చేసుకోవాలనుకునే ముందు ఒకసారి మీ తల్లిదండ్రుల మొఖాలు చూడండి. నీకంటూ ఒక కుటుంబం ఉంది. నువ్వేదన్నా చేసుకుంటే దానివల్ల తర్వాత వాళ్ళు ఎలా ఉంటారన్నది ఒకసారి ఆలోచించి అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. మీరేదైనా తీసుకోవాలనుకుంటే. ఈ ప్రపంచంలో 800,00,00,000 మందుంటారు. ఆఖరికి వాళ్ళలో నీలాంటి ఫింగర్ ప్రింట్సే వేరొకరికి ఎవరికీ ఉండవు. అలాంటిది నీలాంటి దానివి లేకపోతే నీలాంటోడివి ఇంకొకళ్ళు ఉండనే ఉండరు కదా! ఎందుకంటే అది నువ్వు. నిన్ను నువ్వే నమ్ముకోకపోతే ఇంక ప్రపంచం ఎలా నమ్ముతుంది? ఇప్పుడు నేను పెట్టిన ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా నీకు నేనెందుకు పనికిరాను, నేనొక చేతకానిదాన్ని అనుకుంటే ఒకసారి మీ అమ్మ మొఖం చూడు. లేదంటే మీ నాన్న మొఖం చూడు. అప్పటికైనా తెలుస్తుంది. నువ్వసలు నిజంగా పనికొచ్చేదానివా? లేదంటే పనికిరాని వేస్ట్‌వా అన్నది.
కానీ నేనైతే చెప్పేది ఒకటే. నిన్ను నువ్వు గుర్తించు. నీలో ఏదైనా సాధించే బలం ఉంది. శక్తి ఉంది. కాబట్టి ఏదైనా చేయగలవు నువ్వు. నువ్వు సాధించలేనిదంటూ ఏమి ఉండదు. ఈ లోకంలో నిన్ను పడేయడానికి 100 మందుంటారు. 1000కి పైగాను. ఎందుకంటే నువ్వు ఎదుగుతుంటే చూడలేనోళ్ళు నిన్ను లాగడానికే చూస్తారు. కానీ నువ్వు నిలబడ్డానికి నీకు నువ్వే ఉన్నావు. కాబట్టి లేచి నిలబడు ఇప్పటికైనా.